హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేహా శ్రీత 2017 బ్లాగ్స్లో వెరైటీ వచ్చేసి పన్నీర్ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. సైడ్ డిష్కైనా చాలా బాగుంటుంది, అలానే పప్పులోకైనా, సాంబార్, అలానే రసం, ఎలాంటి కర్రీస్లోకైనా ఈ పన్నీర్ కబాబ్ అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ కబాబ్కి కావాల్సినది వచ్చేసి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా అల్లం, వెల్లుల్లి క్వాంటిటీ పట్టి, ఇప్పుడు మనం పన్నీర్ వచ్చేసి ఇంత తీసుకున్నాము అంటే 150 రూపీస్కి అయితే తెచ్చుకున్నాం మేము పన్నీరు. దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. పన్నీర్ అనేది సప్పగా ఉండకోకుండా నేను వచ్చి ఇందులో పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తున్నాను. ఒక్క పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే పన్నీర్ అనేది కొద్దిగా ఉంది కాబట్టి. మరి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగానే ఉంది, చాలా వరకు మసాలా అయితే. మనమైతే షాప్ నుంచి పన్నీర్ తెచ్చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే దాన్ని పూర్తిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా తరిగేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా చూపించిన విధంగా పీసెస్ని అయితే తరిగేసుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను చికెన్ కబాబ్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి అన్నీ ఈ కబాబ్ పౌడర్లోనే ఉంటాయి. ఈ కబాబ్ పౌడర్ వచ్చి స్వస్తిక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎలాంటి కబాబ్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, బయట దొరికే పౌడర్ అయినా. ఇందులోకి అలానే నేను కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్, లేదా మనకి తడిపే దాన్ని బట్టి మనం ఎంతైనా వేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలానే హాఫ్ లెమన్ అయితే యూజ్ చేస్తున్నాను. లెమన్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు. చికెన్ కబాబ్లోకి అయితే మనం ఎగ్ అయితే యూజ్ చేస్తాము, పన్నీర్కి వేయలేం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఇప్పుడు మనం వేసిన మసాలా అన్నీ పన్నీర్కి బాగా పట్టుకుంటుంది. లాస్ట్లో తగినంత సాల్ట్ వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కబాబ్ పౌడర్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అన్నీ పసుపు అన్నీ వేసాం కాబట్టి ఇది కొద్దిసేపు బాగా నానేంత వరకు మూత పెట్టి నానపెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పన్నీర్ అయితే వేసేసుకోవాలి. పన్నీర్ వేయించేటప్పుడు అయితే ఫ్లేమ్ అయితే కొద్దిగా తక్కువలో పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా హీట్ ఉండడం వల్ల త్వరగా అయితే మాడిపోతాయి. కాబట్టి కొద్దిగా ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని పన్నీర్ వేయించుకుంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా 3-4 టైమ్స్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే నేను ఆయిల్ కొద్దిగానే వేసేసుకున్నా కాబట్టి. పన్నీర్ అయితే చాలా అంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీకు ఒకవేళ కలిపిన మసాలా అంతా ఏమైనా తక్కువ అనిపించినా, ఆయిల్లో వేసి తీసిన తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపించినా, పన్నీర్ అంతా వేయించిన తర్వాత కొద్దిగా సాల్ట్, అలానే కారం పొడి వేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. లైక్, షేర్, మక్కి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.